హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త డిఆర్ టేబుల్ అయితే విడుదల, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. న్యూ డిఏ జీవో నెంబర్ 28 ప్రకారంగా చూసుకున్నట్లయితే, అలాగే డిఆర్ జీవో నెంబర్ 29 అండి. సో ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే డిఏ అరియర్స్ జనవరి 2023 నుండి మార్చి 2024 వరకు 3 ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో, అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్నది ఆగస్టు 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అన్నది నవంబర్ 2024, అలాగే మూడవ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అన్నది ఫిబ్రవరి 2025లలో అయితే ఈ అరియర్స్ చెల్లించబడతాయండి. సో డిఏ అన్నది క్యాష్ అవుతుంది. ఎప్పుడు అంటే ఏప్రిల్ నుంచి క్యాష్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ 2024 మంత్ శాలరీ అని అయితే అవుతుంది. సో మనకు కొత్త డిఏ అన్నది ఈ ఏప్రిల్ నుంచి అయితే వర్తించనుంది. సో డిఏ అరియర్స్ మాత్రం 3 ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్లలో అయితే పే చేస్తా అన్నారు. అది ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి. సో ఈ డిఏ అన్నది ఏప్రిల్ నుంచి బేసిక్ శాలరీలు అయితే పెంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎంతెంత పెరుగుతుంది, ఈ డిఏ అనేది అదనంగా ఎంత వస్తుంది అన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా బేసిక్ శాలరీ 20,000 ఉన్నప్పుడు 728 రూపాయలు అయితే వస్తుంది. సో మనకు ముందు బేసిక్ పే వచ్చేసి 26 ఉండేది. ఇప్పుడు 30 కొత్త డిఏ వల్ల, అంటే డిఏ 3.64% పెరగడం వల్ల 30కి చేరుకుందండి. ఓల్డ్ డిఏ 26.39 అయితే ఉండేది. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓల్డ్ డిఏకి ఇప్పటికి. సో బేసిక్ పే 20,000గా ఉంటే 728 వస్తుంది. సో ఈ విధంగా మీరు బేసిక్ పే ఎంతైనా ఉండొచ్చండి. బేసిక్ పే ఎంత ఉందో అంతకు డివైడెడ్ బై 100 అయితే చెయ్యండి. సో ఒక అమౌంట్ అనేది వస్తుంది. సో ఆ అమౌంట్ని ఇంటూ 36.4తో అయితే భాగించగా వచ్చిన అమౌంటే అండి పెరిగిన డిఏ. సో 1,000 రూపాయలు బేసిక్ పే అంటే 1,000 రూపాయలు ఉండదు. సో 20,000 బేసిక్ పే ఉంటే 728 అవుతుంది. సో అదేవిధంగా 30,000 బేసిక్ పే ఉన్నట్లయితే 30,000 డివైడెడ్ బై 1000 ఇంటూ 36.4తో అయితే చేయాలండి. సో ప్రతి 1000కి ఒక గుడ్డి గుర్తండి. ప్రతి 1,000 రూపాయలకు గాను ఒక రూ. 36.40 అనేది యాడ్ అవుతుంది. ప్రతి 1,000 రూపాయలకు గాను బేసిక్ పే ఎంత ఉందో, సో ఎన్ని వేలో అన్ని వేలకు సంబంధించి 36.4 అయితే పెరగడం జరుగుతుంది. సో ఇది సింపుల్ ట్రిక్ అండి. సో బేసిక్ పే ఎన్ని వేలు ఉందో వేలల్లో చూసుకోవాలండి. అంటే ఈ రూపీస్లో ఉన్నదాన్ని డివైడెడ్ బై 1000 చేస్తే థౌజండ్స్లో వస్తుంది. సో 100 థౌజండ్స్ ఉన్నాయంటే ఇంటూ 36.4 చేసినప్పుడు మనకు 3,600 ఇలా రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఇవాళ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ కొత్త డిఏ అనేది మనకి ఏదైతే ఏప్రిల్ సంబంధించిన పేమెంట్స్ మే నెలలో జరుగుతాయో అప్పుడైతే చెల్లించడం జరుగుతుంది. సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్. అంటే ఏప్రిల్ సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి అయితే 18వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉందండి డీడీఓ గారికి సంబంధించి. సో ఎవరైతే ముందుగా వారి డీడీఓ గారు అయితే బిల్ అప్లోడ్ చేసి ఎస్టీఓ గారి చేత అప్రూవ్ పొంది ఉంటారో వారందరికీ కూడా 1వ తేదీన జీతాలు లేదా పెన్షన్లు జమ అవ్వడం అయితే ప్రారంభమవుతుంది. సో ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు తాజా న్యూస్ అయితే అప్డేట్ చేయబడుతూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మన రాష్ట్రంలో ఉండే వివిధ ఎస్టీఓ పరిధిలో ఉన్న కొందరైతే సీనియర్ ఉద్యోగులు కానీ పెన్షన్ కానీ ఉన్నారు. సో మీరు అక్కడ వెళ్ళి వారి ద్వారా కూడా అయితే తెలుసుకునేదానికి వీలవుతుంది లేటెస్ట్ అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.